కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇప్పుడున్న మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రధాన సమస్యలు బీపీ, షుగర్, థైరాయిడ్. వీటికి మందుల్లోకి వెళ్ళే కన్నా ముందు మీకు ఒక అసలు రహస్యం చెప్తాను. బీపీకి కొన్ని లెక్కలు ఉంటాయి, రీడింగ్స్. టెస్టుల్లో కొన్ని చెప్తారు బీపీ ఎంత ఉండాలని, అంతే కదండి. 140/, అదే 120/80, లేదా కొంచెం పెద్దవాళ్ళు అయితే 190/140 ఉండొచ్చు అని చెప్తారు. మామూలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు ఇవన్నీ. అలాగేనా? అలాగే థైరాయిడ్ ఎంత ఉండాలని, షుగర్ ఎంత లెవెల్సే ఉండాలని చెప్తారు కదా. అది మన ఇండియాకి అప్లై అవ్వవు. మన ఇండియాలో ఆ రీడింగ్స్ అప్లై అవ్వవు. అసలు లాజిక్ చెప్తున్నా చూడండి. రీడింగ్ ఎంత ఉందో నాకు సమస్య కాదు. రీడింగ్ ఎంత ఉందో మందు వేయకూడదు. సిమ్టమ్ ఉందా లేదా. మీకు బీపీ 100/160 ఉందండి, 160/100 ఉంది, పోతే 190/110 ఉంది. చాలా ఎక్కువ ఉన్నట్టు. మామూలుగా అయితే డాక్టర్ అల్లగొట్టేసి అర్జెంటుగా అయిపోతే బీపీ వచ్చేది, పక్షాలు వచ్చేది చెప్తాడు. కానీ మీకు ఏ సిమ్టమ్ లేదు. మీకు తల ఎసరడం, కళ్ళు తిరగడం ఏం లేవు. కానీ మీరు బాగానే ఉన్నారు. బీపీ చూస్తే అంత ఉంది అంటే అర్థం ఏంటి? మీకున్న వాతావరణానికి, మీకుండే ఆలోచనకి, మీకుండే పనికి, మీ తీసుకునే ఇక్కడ ఆహారానికి ఎంత ఉండాలో, ఎంత ఉంటే మీ బండి తిరగగలదో ఈ నేచరే, మన బాడీయే సెట్ చేసుకుంటుంది. ఇది పెద్ద లాజిక్ ఇది. అంటే ఎంత ఉన్నా, రీడింగ్స్ ఎంత ఉన్నా సరే రీడింగ్ని నమ్ముకుని వైద్యం చేసుకోకూడదు. సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అంతే. ప్రధానంగా సిమ్టమ్స్ మెయిన్. మెడికల్ రిపోర్ట్స్ పట్టుకుని ఎప్పుడు మీరు దాన్ని 100% ఎప్పుడు చూడకండి. మెడికల్ రిపోర్ట్స్ అనేది 1%. మీకు ఇక్కడ శారీరక బాధలే కీలకం. అలాగే థైరాయిడ్ ఎంత ఉన్నా సరే సిమ్టమ్స్ లేవనుకోండి, థైరాయిడ్ ముందు వేయక్కర్లేదు. అలాగే డయాబెటిక్ ఎక్కువ ఉంది, మీకేం సిమ్టమ్స్ లేవు, వేయాల్సిన రూల్ ఏం లేదు. ఎందుకంటే అంతే, ఇక్కడ సిస్టమ్ అంతే, ఇది నేచర్. మనకు అన్నీ పెట్టుకుంటే సెట్ చేసి పెట్టుకుంటుంది. అంటే ప్రాక్టికల్గా ఒక కేసు చెప్తాను మీకు నేను. ఇక్కడ విజయనగరంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి 110/200 ఎంతో, చాలా ఎక్కువ. మామూలుగా ఆయన సరదాగా చూపించుకున్నాడు, ఆయన ప్రాబ్లం వచ్చి కాదు. ఫ్రీ క్యాంప్ పెట్టారు కదా, ఫ్రీగా బీపీ చూస్తున్నారని చెయ్యెట్టాడు. అందులో చెయ్యడితే ఆ డాక్టర్ చూసి వెంటనే, అమ్మ నువ్వు అర్జెంటుగా అయిపోతే నువ్వు రాత్రి నీకు స్ట్రోక్ వచ్చేస్తే నువ్వు మందు వేసుకోవాలని చెప్పేసి బీపీ టాబ్లెట్ 2 రాశాడు. పొద్దునొట్టు రకం, రాత్రి రకం. ఆయన వేసిన తర్వాత 3వ రోజు నుంచి మొదలైంది బీపీ లక్షణాలు మొదలయ్యాయి. బీపీ సిమ్టమ్స్ మొదలయ్యాయి. ఏంటి? లో బీపీ సిమ్టమ్స్. ఏమైంది? ఆయనకు కావాల్సిందంతా అది ఉన్నంత చెప్పి హెనమేగా ఉన్నాడు. ఎప్పుడైతే ఎక్కువ ఉందని మనం రీడింగ్స్ చూసుకుని టెక్నికల్గా, సైంటిఫిక్గా మందు వేసామో ఆయనకు ఉండాల్సిన తగ్గిపోయింది. ఆయనకు అంత లేదు, బండి తిరగట్లేదు, బండి పడిపోతుంది. సరే ఏదో కష్టపడి మొత్తం మీద ఒక 10 రోజులు 15 రోజులు వేసుకుని మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు థైరాయిడ్ వచ్చిందన్నారు. దానికో మందు వేశారు. అంతకుముందు హెల్తీ పర్సన్ ఏం లేదు. సరే బాగా ఏదో కష్టపడి మళ్ళీ వేసుకుంటే ఇంకో 3 నెలలు అయిన తర్వాత షుగర్ వచ్చింది. షుగర్కి మందు వేసుకున్నాడు. వేసుకుని ఎవరో చెప్తే నా దగ్గరికి వచ్చారు. ఆయన వస్తే, బాబు నాకు ఇక రిపోర్ట్స్, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, నేను మందులు ఆడుతున్నాను, నేను మందులు పట్టుకొచ్చారు. అసలు ఇవన్నీ పక్కన పెట్టండి, మొట్టమొదటి స్టోరీ చెప్పండి నాకు అసలు అన్నది. మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏంటి సినిమా అంటే, నాకు 3 నెలల క్రితం ఏం లేదు బాబు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హెల్తీ, నేను వ్యవసాయం చేసుకునేవాడిని, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకో మా ఊళ్ళో చిన్న ఫ్రీ క్యాంప్ పెట్టారని వెళ్ళి నేను బీపీ చూపించుకుంటే ఎంత ఉంది, ట్యాబ్లెట్ వేసేయండి నాకు, అక్కడి నుంచి సిమ్టమ్స్ అన్నీ మొదలయ్యాయి అన్నాడు. మీరు అర్జెంటుగా ట్యాబ్లెట్లు మానేసి శుభ్రంగా మెడిటేషన్ చేసుకుని పోయి 3 రోజుల తర్వాత టెస్ట్ చేద్దాం, నేను చేస్తాను మీకు, లేదా నా దగ్గర ఉండిపోండి. మీరు శుభ్రంగా తిని మీరు ఎంతమంది ఎలా ఉన్నారో అలా ఉండండి. షుగర్ ట్యాబ్లెట్ వద్దు, బీపీ వద్దు, థైరాయిడ్ వద్దు, పక్కన పడండి. పడేసి 3 రోజులు 4 రోజుల తర్వాత మనం అన్నీ టెస్ట్ చేద్దాం. ఒక 4 రోజుల తర్వాత వచ్చారండి. నాకు బాబు తల తిరగడం లేదు, ఏమీ లేదు, చాలా కొంచెం ఎనర్జీగా ఉంది, బాగుంది, నాకు ఎప్పుడు చాలా బాగుందన్నారు. అది టెస్ట్ చేసాం. బీపీ ఏమో అంత ఉంది. ఎంత ఉంది? పాత రీడింగ్ ఏముంది అంటే ఆయనకి అంత ఉండాలి. ఆ ఉంది కాబట్టి తిరుగుతున్నాడు ఆయన. షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఏమీ లేదు, నేను మందు వేయలేదు. అదే అందులో ఉంటాయనా ఎక్కడికో వెళ్ళిపోద్ది క్యాన్సర్ దాకా ఆ మందుల వల్ల.
అంటే రీడింగ్స్ ఉన్నంత మాత్రాన సిమ్టమ్స్ లేకుండా మందులు వేయకూడదు. ఈరోజు 195 మంది బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ కేవలం రిపోర్ట్స్ చూసుకుని రిపోర్ట్స్ ఆధారంగా మందులు వాడుతున్న వాళ్ళే. భయంతో రేపొద్దున ఏదో అయిపోద్ది, ఏమో లాభం లేదు అన్న ఒక భయాన్ని క్రియేట్ చేశారు మనకి. ఆ భయం వల్ల వాడేవాళ్ళు ఎక్కువ మంది. నిజంగా లక్షణాలు ఉన్న వాళ్ళు 100కి 5 ఉంటారండి. వాళ్ళు మాత్రం మందులు వాడాలి, మిగతా వాడక్కర్లేదు. అసలు మెడిటేషన్ చేసుకుని చక్కగా పీస్ఫుల్గా ఉంటే అసలు రోగధ్యానం ఉండకూడదు బాడీలో. రోగధ్యానం, క్యాన్సర్ రాకూడదు, క్యాన్సర్ రాకుండా ఉండండి ఏం చేయాలి, ఏం తింటే మంచిదని ఒక చార్ట్ తీసుకుని అట్ల మీద ఎట్లా ఎత్తుంది అనుకోండి. అంటే క్యాన్సర్ గురించి ధ్యానం చేస్తున్నావు రోజు, నువ్వు క్యాన్సరే వస్తుంది. ఏది రాకూడదని మనం ఎలర్ట్గా అన్నీ చేసుకుంటామో అన్నిటికీ జాగ్రత్తగా. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది జనాలకి. ఏమైంది, అది వస్తుంది, అదే వస్తుంది. ఏది రాకూడదు అనుకుంటామో రోజు దానే ధ్యానం చేస్తాం, ఏమవుద్ది, చచ్చినట్టు వస్తుంది. ఏం ఆలోచిస్తే అదే వస్తుంది. అయితే షుగర్ గురించి మంచి మందు చెప్తాను, చూసుకోండి మీరు. రీడింగ్స్ అవి చూసుకొని ఏం భయం ఏమి ఉండదండి. ఉడికే మన కేవలం భయపెట్టారంతే అందరూ. షుగర్ పేషెంట్స్కి సింపుల్ రెమెడీ. అసలు చరకుడు షుగర్కి ఏం చెప్పాడు తెలుసా? షుగర్కి తేనె తాగుతూ, అసలు షుగర్ అంటే జబ్బు కాదు పూర్వం, అసలు మధుమేహం అయితే జబ్బే కాదు చరకుడు కాలంలో. చరకుడు చాలా సింపుల్గా చెప్పేశాడు షుగర్ అంటే మధుమేహ వ్యాధిగ్రస్తుడు మధు తాగుతూ, అంటే తేనె తాగుతూ అడవిలో తప్పిపోయిన ఆవులు ఎతకమన్నాడు. ఇందులో ఎంత లాజిక్ ఉందో తెలుసా మీకు? ఏంటో తెలుసా? తేనె మల్టీవిటమిన్. ఒరిజినల్ తేనెలో, నిజంగా తేనెటీగలు సంపాదించిన తేనెలో గ్లూకోజ్, సుక్రోజ్ ఉండవు. ఇప్పుడు తేనెలని బెల్లం పాకాలండి, దీంట్లో అంతా షుగరే ఉంటుంది. ఒరిజినల్ తేనెలో గ్లూకోజ్, సుక్రోజ్ ఉండవు. తేనె మల్టీవిటమిన్. ఏమి కాస్త కూస్తా ఉన్నా మనకు కావాలి అది. తేనె తాగుతుంటే ఎనర్జీ, నీరసం రాదు కదా. అడవిలో తప్పిన అంటే ఆ రోజుల్లో 1-2 నెలలు పట్టింది. అంటే 1-2 నెలలు అడవిలో తిరిగితే ఓవర్ ఎక్సర్సైజ్ అనమాట. ప్యాంక్రియాస్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయేది, షుగర్ తగ్గిపోయేది. మధుమేహానికి మధు ఔషధం. అంత సింపుల్గా పోయే జబ్బుని మనం ఈరోజు జీవితాంతం మందులు మింగి దానికి బానిస అయిపోయి ఇంకా సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకొని ఇబ్బంది పడిపోతున్నాం. అలాగే ఇప్పుడు సింపుల్ ఇంట్లో టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు. షుగర్ పేషెంట్ ఎవరైనా ఉంటే నేను ఒరిజినల్ తేనె నేను ఇస్తాను. చెట్టు నుంచి అలా పిండించి ఇస్తాను. తేనె తాగుతూ 4 రోజులు ఇక్కడ ఉండిపోతారా నా దగ్గర? వచ్చిన రోజు నుంచే షుగర్ ఉండదు. డైట్ ప్లాన్లు అలాంటివి ఏం పని చేయవండి. ఎనీ ప్లాన్, ఎనీ మెడిసిన్ అందరికీ పనిచేయదు. 10 మందిని తీసుకుంటే 3కి బాగుంటుంది, 3కి ఏమీ చేయదు, 3కి బెడిసికొడుతుంది, ఒకటి లాగి లంపక ఒకటి. ఒక సిస్టము అన్నిటినీ తగ్గిస్తుందంటే పచ్చి అబద్ధం. ఓకే, ఒక మెడిసిన్ కానీ ఒక డైట్ ప్లాన్ కానీ ఏం చేయవు. సింపుల్ అన్నమాట. 1 మంత్లో షుగర్ తగ్గిపోద్ది ఏ మెడిసిన్ కంటే. మనం చేయలేం కాబట్టి ఒక రెమెడీ ఏంటంటే, మెంతులు ఉంటాయి కదా, మెంతులు. మీకు ఎప్పుడు కూడా ఒక పదార్థం దాని అనుపానం మార్చగలది, దాని ప్రాపర్టీస్ మారిపోతాయి, దాని గుణాలు మారిపోతాయి, దాని యాక్షన్ మారిపోతుంది లోపల. ఒక మెంతులు తీసుకున్నాం అనుకోండి, మెంతు పొడి చేసి మజ్జిగలేసి తాగితే మోషన్స్ తగ్గుతాయి, షుగర్ తగ్గదు. గుర్తుపెట్టుకోండి. మెంతులు పొడి చేసి పెరుగులేసి తాగారనుకోండి, మోషన్స్ అయినప్పుడు తాగితే ఒక్క డోస్తో మోషన్స్ తగ్గిపోద్ది. ఎనీ మోషన్, బ్లడ్ మోషన్, గమ్ మోషన్, నీళ్ళ విరోచనాలు ఏవైనా సరే సింగిల్ డోస్ ఇలా తాగగానే తగ్గిపోద్ది, లేదా ఇంకో డోస్ తగ్గిపోద్ది. షుగర్కి ఏంటో తెలుసా? మెంతులు మజ్జిగలో, పెరుగు కాదు మజ్జిగలో, అరకప్పు మజ్జిగలో 1/2 చెంచా మెంతులు నానబెట్టాలి. ఎన్ని గంటలు? 12 గంటలు. 12 గంటలు మజ్జిగలో నానితే అవి అలా తాగడమే, నవలకండ తాగేస్తే ఏమవుద్ది? ఇన్సులిన్ ఉత్పత్తి అవుద్ది. అప్పుడు మీకు డయాబెటిక్ మీద పనిచేస్తాయి. మీకు డయాబెటిక్లో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మీకు ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో తెలుసు మీకు? ఇంగ్లీష్ వైద్యంలో షుగర్కి మందు ఏ రోజు కాదు రీడింగ్ చూపించి మనం మురిసిపోతాం, సంబరపడిపోతాం పైకి, కానీ లోపల పెద్ద కన్నం పెట్టేస్తుంది. ఇంగ్లీష్ మందు ఎప్పుడు దాన్ని ఆపలేదు. షుగర్ వ్యాధి వల్ల నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఈ నరాలన్నీ తినేస్తారన్నమాట.
తీపి శరీరాన్ని శిథిలం చేస్తుంది. ఇందా చెప్పాను కదా, చేదు శరీరాన్ని డెవలప్ చేస్తే తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తుంది. ఈ స్వీట్ కంటెంట్ బ్లడ్లో ఉండిపోయి నరాల్లో ఉండిపోతుంది అనుకోండి, సన్నటి నరాలన్నీ పోతాయి. మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కిడ్నీ, ఐ, అవన్నీ సెన్సిటివ్ నెర్వ్స్ కదా, అవన్నీ దెబ్బతినేసి ముందు మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అరికాల మంటలు, తిమ్మెర్లు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఆ నర్వస్ సిస్టమ్ పాడవకుండా ఇంగ్లీష్ మందు ఎప్పుడూ ఆపలేదు. మీకు ఓన్లీ రీడింగ్ మాత్రమే చూపించగలదు. ఈ మెంతులు ఇలాంటివన్నీ మీకు ఫస్ట్ ఏం చేస్తాయంటే, మీకు ఏదైనా నర్వస్ సిస్టమ్ పోతుందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆయుర్వేదం, హోమియో, నేచురోపతి, యోగా ఇవన్నీ మీకు ఆ నర్వస్ సిస్టమ్ పాడకుండా ముందు వెంటనే కాపాడుతాయి. సపోర్ట్ వెంటనే స్టార్ట్ చేస్తాయి. తర్వాత ప్యాంక్రియాస్ మీద పనిచేయడం మొదలవుతాయి. అప్పుడు మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతుంటాయి. అందుకని 2 ప్యారలల్గా వాడుతూ నెమ్మదిగా ఎలిపోతుంది అవాయిడ్ చేయొచ్చు. బాగా ఎక్కువ కాలం నుంచి మందులు వాడేవాళ్ళు. మెంతులు అంటే అద్భుతం. మీరు పొద్దున్న నానబెట్టిన రాత్రి నానబెట్టిన పొద్దున్న ఏముందో సీసాలు వేసి పట్టుకెళ్ళిపోయిన వాటర్ బాటిల్ లాగా, ఇంత బాటిల్ 50 ml మజ్జిగ, 50 గ్రాములు ఒక అర చెంచా మెంతులు వేసి ఉంచడమే. రాత్రి భోజనం ముందు తాగడం, పొద్దున భోజనం ముందు తాగడం.